శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను పోలీసులు సిఆర్పీసీ సెక్షన్ 41A నోటీస్ ప్రకారం విడుదల చేశారు. ఈ నెల 27న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణ పేరుతో తనను పోలీస్ స్టేషన్లో ఉంచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు శ్రీనివాస్. ఒక ఎమ్మెల్సీకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య ప్రజలకు న్యాయం ఎలా జరుగుతోందంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని ఆరోపించిన ఆయన తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సుమారు ఏడాది క్రితం 351 అలాగే 67 ఐటీ యాక్ట్ ఈ సెక్షన్స్ మీ మీద నమోదయ్యాయి అని చెప్పి ఏడాది క్రితం నాకు ఒక నోటీస్ ఉదయం 10 గంటలకు హాజరు కావాలి అని తిరుమండలం పోలీస్ స్టేషన్ నుంచి నాకు నోటీస్ వచ్చింది ఏడాది క్రితం. కానీ ఏ తారీఖు అన్నది చెప్పరా, ఏ తారీఖున హాజరవ్వాలన్నది చెప్పరా. నేను పోలీస్ స్టేషన్లో పలుమార్లు అడిగాను, మీరు 10 గంటలకు రమ్మన్నారు, 10 గంటలంటే ఏ తారీఖు చెప్పండి సార్. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను మీ ముందుకు వస్తాను, ఒక అడ్వకేట్ని నేను, అలాగే ఒక ప్రజాప్రతినిధిని, ఎమ్మెల్సీగా అప్పర్ హౌస్లో ఉన్నటువంటి నేను చట్టాన్ని గౌరవిస్తూ మీ స్టేషన్కి వచ్చి కలవాలి. ఎవరూ సమాధానం ఇవ్వలేదు. అయినా నేను పలుమార్లు అడిగినప్పటికీ స్పందించకపోతే 22ని నేను వచ్చాను. వస్తే ఇంచుమించు 10 గంటలు అవుతుంది. ఉదయం 11 గంటలకి మీకు విచారిస్తాం అని చెప్పి 10 గంటలు అవుతుంది. ఒక ప్రజాప్రతినిధిని కూడా చూడకుండా అత్యంత దారుణంగా, అత్యంత అవమానకరంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నాకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ లేనిపోని స్టేట్మెంట్స్, లేనిపోని అభియోగాలు నేను మాట్లాడానని, నేను సంతకం, నేను ఆ తప్పు చేయలేదు, మీరు చేసిన అభియోగాలు సరైనవి కావు, నేను సంతకం పెట్టను అని నేను చెప్పాను.